వెల్కమ్ టు వార్తా. నేను దేవా. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అయితే మాత్రం మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావుకు సిట్ విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నేటి ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం ఎదురైతే మాత్రం సిట్ విచారణకు హరీష్ రావు హాజరయ్యారు. అంటే కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ యొక్క సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్లు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితేనేమి బీఆర్ఎస్ నాయకులు అయితేనేమి ఆరోపించారు. ప్రస్తుతం మనతో పాటు షీప్స్ అండ్ గోట్స్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఉన్నారు. చెప్పండి సార్, అంటే మొదటి నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరంకు సంబంధించి అయితే మాత్రం కమిషన్ కేసీఆర్కి సంబంధించి, అలాగే కేటీఆర్కి ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించి, ఇప్పుడేమో హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్, అంటే వరుసగా చూసుకున్నట్లయితే వీటి వెనకాల ఉన్న అంతర్గతం ఏంటంటే ప్రతిరోజు ఒక కమిషన్ వేయడం, ప్రతిరోజు కేసీఆర్ గారి మీద కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, హరీష్ రావు గారి మీద కావచ్చు, ముఖ్య నాయకుల మీద ఒక దుష్ప్రచారాన్ని అల్లి ఆ దుష్ప్రచారము నిజమని చెప్పేసి నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాడు తప్ప వాస్తవాలతో ప్రజలకు రాజకీయాలు చేయట్లేదు. దానికి నిదర్శనమే ఇవన్నీ కూడా. ఏమని చెప్పినారు? కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడతారు. కాళేశ్వరం మీద సిట్ వేశారు, కాళేశ్వరం మీద ఒక కమిషన్ కూడా వేసినారు. ఏం తేల్చారు? లాస్ట్కు చివరికి తేలింది ఏంది? ఆఖరికి ఏం తేల్చలేక కేంద్రం మీద పెట్టి సిబిఐకి అప్పచెప్పిన వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పేసి మాట్లాడతారు. అందులో ఏమైనా ఉంటే కదా, అందులో ఏమైనా తేలితే కదా. కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు తప్పు చేస్తే కదా. ఇలా తప్పు చేయకుండా వాళ్ళు చేసిన నిజాయితీగా పనిచేస్తే తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రివార్డులు ఇవి, రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం ఇది. కాబట్టి అన్ని అంశాలని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా పెద్ద ఎత్తున మొదట్లో మాట్లాడినారు. ధరణిలో లక్షల ఎకరాల భూముల్ని కేసీఆర్ గారి కుటుంబం అది చేసింది ఇది చేసింది మాట్లాడినారు. ఒక్క అంశమన్నా తేల్చిర్రా? ఇలా ధరణి అనే అంశం మీద వీళ్ళు భూభారత్ అని పెట్టినారు. ఒక్క ఎకరాన్న తేలిందా? ఒక్క ఎకరా భూములు ఆక్రమించుకుని తేల్చిర్రా? విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి అని చెప్పేసి మాట్లాడారు. శాసనసభలో మా మంత్రులు, మాజీ మంత్రులు మాట్లాడితే పారిపోయింది ప్రభుత్వం. అదేవిధంగా కాళేశ్వరం మీద పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తే మాజీ మంత్రి హరీష్ రావు గారు పారిపోయారు కదా. వీళ్ళు 33 సార్లు మైక్ కట్ చేశారు. హరీష్ రావు గారి మాటల్ని, హరీష్ రావు గారు చెప్తున్న నిజాలని తట్టుకోలేక, హరీష్ రావు గారు చెప్తున్న నిజాలని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి విని తట్టుకోలేక 33 సార్లు మైక్ కట్ చేసిన మాట వాస్తవం కదా. ఒకవైపు కేటీఆర్ గారి క్యారెక్టర్ని అసోసియేట్ చేయాలని ఫార్ములా రేస్ అని తీసుకొచ్చినారు. ఆ ఫార్ములా రేస్ ఏం తేలింది? ఫార్ములా రేస్ సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం మేము ప్రయత్నం చేసినామని చెప్పేసి అనేక సార్లు కేటీఆర్ గారు చెప్పినారు. 4 సీజన్లకి ఇక్కడ ఒప్పందమైందని చెప్పినారు. ఆ 4 సీజన్లకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు మొదటిసారి అయిపోయిన, రెండోసారి నిర్వహణ కోసం ఆ రోజు ఏదైతే ప్రమోటర్ ఉందో ఆ ప్రమోటర్ లేకపోవడం వల్ల ప్రభుత్వం చెల్లించింది. తర్వాత ప్రమోటర్ని చూసుకున్నాక మేము అధికారం వస్తే చేస్తామని చెప్పేసి అనుకున్నాము. అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే చేసినని చెప్పేసి మాట్లాడిండు. దాని మీద పుంకాలుగా అబద్ధాలు ప్రచారం చేసినారు. ఇక రేపే జైలుకు, రేపు దీపాలకి బాంబులు వేలబోతున్నాయని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన బాంబుల శాఖ నిర్వహిస్తున్న ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడాడు. మరి దీపాల మీద దీపాలు పోయినాయి, దసరా మీద దసరా పోయినాయి, ఒక్క బాంబు వేయలేదు, ఒకరు అరెస్ట్ కాలేదు. అట్ట కేటీఆర్ గారి మీద దుష్ప్రచారం. ఈ హరీష్ రావు గారు హిల్ట్ పాలసీ మీద మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. హిల్ట్ పాలసీలో ఏదైతే సుమారు 50,000 కోట్ల భూకుంభకోణం జరిగిందని చెప్పేసి మేము మాట్లాడినాం. ఇవాళ సుమారు 1000 ఎకరాల భూముల్ని రేవంత్ రెడ్డి అనుచరులు, రేవంత్ రెడ్డి అనుయులు దోచుకోవాలని చూస్తామని చెప్పేసి మేము మాట్లాడినాం. ఇవాళ ఆ అంశం మీద మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వానికి అర్థం కావట్లే. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ హైవే సంబంధించి ఆ భూముల సంబంధించి టెండర్లలో, ఆ రోడ్డు టెండర్లలో అవినీతి జరిగిందని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీయూ భూములు 400 ఎకరాల భూముల్ని అప్పనంగా ఇవాళ ఒక సంస్థకు, ఒక ఎంపీకి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి దాని మీద మేము మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా అనేక అంశాల పట్ల ఇవాళ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చింది, హామీలు అమలు చేయట్లేదు. ఇలా మహిళల విషయంలో కావచ్చు, వృద్ధులు వితంతువుల విషయంలో కావచ్చు, వికలాంగుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, అన్ని రంగాలలో హామీలు ఇచ్చి ఇవాళ నిట్ట నిలువుగా ముస్తున్న ఈ ప్రభుత్వం పైన కృష్ణార్జునులుగా కేటీఆర్, హరీష్ రావు ఒకవైపు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక, ఓర్వలేక, కుట్ర చేసి, కుతంత్రం చేసి, అబద్ధాలని అనేకసార్లు చెప్తే నిజమైందనేటువంటి ఆలోచన విధానంతో ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఇలా హరీష్ రావు గారి పైన సిట్టు వేసినారు. అసలు సిట్టుకు హరీష్ రావు గారికి ఏం సంబంధం?
ఇవాళ హోంశాఖ మంత్రిగా పనిచేయాలి హరీష్ రావు గారు. గతంలో హోంశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళ సంబంధం ఉంటుంది. అసలు హరీష్ రావుకి ఏం సంబంధము? కావలసుకొని హరీష్ రావు గారిని బదనాం చేయాలనే ఆలోచన విధానం ఈ ప్రభుత్వంలో కనపడుతుంది. కాబట్టి పొద్దునాటేమో ఏదైతే నైని కోల్డ్ బ్లాక్లు ఏదైతే 25 సంవత్సరాల టెండర్ సంబంధించి 1000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి టెండర్ ఇది చేతులు మారుతూ ఉన్నవి, అది ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పేసి ఈ టెండర్ల గోల్మాల్ పైన విచారణ జరిపించాలని చెప్పేసి అవసరం అనుకుంటే బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా దీన్ని బాధ్యత వహించాలని చెప్పేసి హరీష్ రావు గారు వైపు క్వశ్చన్ చేసి పొద్దునట్టు అంతే కథ సుర్రలేసిపోయింది రేవంత్ రెడ్డి గారికి. అరే నా బామ్మర్దిని అంటాడా? నా బామ్మార్ది చేసి అవినీతి పైన ప్రశ్నిస్తాడా? నా బామ్మార్ది అంటే ఏమైనా చేయొచ్చు, నా బామ్మార్ది అవినీతి చేసినా ఏం కాదు, నా బామ్మార్ది 1000 కోట్ల టెండర్లు అవినీతి చేసినా ఏం కాదు, టెండర్లు గోల్మాల్ చేసినా ఏం కాదు, నా బామ్మార్ది మీద మాట్లాడతాడా అనేటువంటి అక్కసుతోటి ఉఠిన అధికార యంత్రాంగాన్ని హోంశాఖ మంత్రి ఆయనేనా ఏముంది లేచింది లేడికే పరగన్నట్టు ఏతనే అధికారులందరూ హుటా ప్రయాణం చేయించి ఇస్తారా అయ్యారా అని చెప్పేసి సిద్దిపేటలో ఉన్న హరీష్ రావు గారు అక్కడుంటే ఇక్కడ పోయి నైట్ పూట 9 గంటలకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? హరీష్ రావు ఉగ్రవాది కాదు, హరీష్ రావు తీవ్రవాది కాదు, హరీష్ రావు అది ఇంకేదైనా కాదు కదా. హరీష్ రావు గారు ఒక శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు, మీ అందరికంటే కూడా ఈ శాసనసభలో అందరికంటే సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రిగా పనిచేసినారు, అనేక రకాల అనుభవం ఉన్నది వారికి ఎందుకు ఎడిపోతున్నారు? హడావుడిన 9 గంటలకు నోటీస్ ఇవ్వడం ఏంది, 11 గంటలకు పిలవడం ఏంది ఇది అంత కథ? మేమేమనుకుంటామంటే ఏం లేదు, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇలా రైతు బంధు గుర్తొస్తుంది, ఎలక్షన్లు వచ్చినప్పుడు వీళ్ళకి నోటీసులు వస్తాయి, ఎలక్షన్లు వచ్చినప్పుడు సిట్ అధికారులు వస్తారు, వీళ్ళకి ఏం లేదు అలా. ఈ సిట్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు వస్తుంది. ఎందుకంటే అరే కేసీఆర్ ఫ్యామిలీని కేటీఆర్ని హరీష్ రావుని బదనాం చేస్తే బీఆర్ఎస్ ఏదైనా తగ్గుద్ది అనుకుంటారు, తగ్గుతలేదురా నాయన. సర్పంచ్ ఎలక్షన్లో 4000 సర్పంచులు గెలిచారు. జూబ్లీ హిల్స్లో మొత్తం కథమైంది, మొక్క మొలవనీయను అసలు మొత్తం పీక కోసేస్తా అని చెప్పేసి ఈరరాఘవరెడ్డిలా డైలాగులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఏమైంది రేవంత్ రెడ్డి గారు? ప్రతిపక్షమైన ప్రత్యామ్నాయమైన బీఆర్ఎస్ అని జూబ్లీ హిల్స్ ప్రజలు తేల్చినారు. సర్పంచ్ ఎలక్షన్లో ప్రత్యామ్నాయమైన రేపు ఏర్పడబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి సర్పంచ్ ఎలక్షన్లో తేల్చినారు. రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా అదే తీర్పు వస్తుంది. కాబట్టి కావలసుకొని హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు, కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆ కుట్రలో భాగంగానే వాళ్ళు నోటీసులు పంపిన అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం. అంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే కవిత సొంతింటి అల్లుడు ఫోనే ట్యాప్ చేశారని కొన్ని విమర్శలు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం అవి హాట్ టాపిక్గా మారాయి. అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట అయితేనేమి, ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య అయితేనేమి హరీష్ రావు 4కు వస్తామనటం, ముందు కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి, ఆ తర్వాత మమ్మల్ని ప్రశ్నిద్దురుగానని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వ్యక్తులుగతంగా చేసే ఆరోపణలు అనేవి వాస్తవాలు కావు, అవి నిజాలు కావు. ఇవాళ హరీష్ రావు గారి మీద పోటీ చేసిన వ్యక్తి హరీష్ రావు గారు నాకు అన్యాయం చేసిందని చెప్పకుంటే న్యాయం చేసిందని చెప్తారా? నేను అడుగుతున్నా, మీ టీవీ ద్వారా అడుగుతున్నా. హరీష్ రావు గారి మీద పోటీ చేసిన వ్యక్తి హరీష్ రావు గారు నాకు అన్యాయం చేసిండు, హరీష్ రావు గారు నన్ను ఇబ్బంది పెట్టినా అనుకుంటే హరీష్ రావు గారు నన్ను ముద్దుగా చూసుకున్నారు, నేను పోటీ చేసిన కూడా అంటారా బ్రదర్? ఆయన ఏం చేసిండు? ఆయన ఏందో, ఆయన క్యారెక్టర్ ఏందో, ఆయన వ్యవహారం ఏందో ప్రజలందరికీ తెలుసు. ఆయన హైకోర్టుకు పోయిండు, హైకోర్టుకు చివాట్లు పెట్టింది. ఏంది నాయన నీ ఫోన్ ట్యాపింగ్ ఏంది, నిన్నెందుకు చేస్తారా నాయన? హరీష్ రావు మీద నువ్వు గెలిచినోని కాదు, 2వ స్థానం వచ్చినోని కూడా కాదు, నిన్ను ఎందుకు చేస్తాడు అని హైకోర్టు చివాట్లు పెట్టింది. హైకోర్టు కొట్టేసింది. కొట్టేసి ఏం చేసి సుప్రీంకోర్టు పోయిండు. అమ్మ దొరికిండ్రు హరీష్ రావుకి చేసి సుప్రీంకోర్టుకు ఈయనకు ఫ్లైట్ ఛార్జీలు ఈయన కట్టిండ్రు, రేవంత్ రెడ్డి కట్టిండు, అదేవిధంగా ప్రభుత్వమే చెల్లించింది. ఇక పెద్ద అడ్వకేట్ పెట్టిండ్రు, బాగా వాదించాలి హరీష్ రావు దొరికిండని. సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక తగుదునమ్మా అని చెప్పేసి ఈయన కూడా సాక్ష్యం పోయిండు. ఈ కంప్లైంట్ చేసిన మహానుభావుడే ఈ సిట్టు దగ్గర కూడా సాక్ష్యం చెప్పిండు, హరీష్ రావు గారు నాకు ఫోన్ ట్యాప్లు ఇబ్బంది పెట్టిందని చెప్పేసి. దాని సందర్భంగా పిలిచిరియాల పిలిస్తే హరీష్ రావు గారు చట్టం ముందు చట్టాన్ని గౌరవిస్తూ ఇలా వెళ్ళారు, చెప్తారు. కానీ ఈ అడావుడి ఏంది అంటున్నాను, ఈ అడావుడి చర్యలేంది, అడావుడిగా విధ్వంసం ఏంది, అడావుడిగా ఈ కుట్రలేంది, అడావుడిగా ఈ చేయాల్సిన అవసరం ఏంది అంటున్నాం మేము. కాబట్టి 100% ఇది కావలసుకొని హరీష్ రావు గారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కోసమే జరుగుతున్న కుట్రగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారి వెనకాల బీఆర్ఎస్ పార్టీ సైన్యం ఉంది, కేసీఆర్ గారు తయారు చేసిన సైన్యం ఉంది, పార్టీ వర్క్ మేట్ కేటీఆర్ ఉన్నాడు, తెలంగాణ సమాజం ఉందనే అంశాన్ని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా. ఒకవేళ నీకు ధైర్యం ఉంది కదా, నీకు దమ్ముంది కదా, నువ్వు నిజాయితీ పడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు కదా, అయ్యా నేను అడుగుతా ఉన్నాను నేను, రేవంత్ రెడ్డి గారు నువ్వు సిట్టు విచారణ చేయాలనుకుంటే హరీష్ రావు మీద కాదు సిట్టు విచారణ చేయాల్సింది, నువ్వు చేయాల్సింది నైని కోల్ బ్లాక్లో జరిగినటువంటి టెండర్ల గోల్మాల్ పైన సిట్టు విచారణ చెయ్యి. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ హైవే పైన సిట్టు విచారణ చెయ్యి. అదేవిధంగా ధరణిలో ఈ భూభారతి పేరుతోటి ఇవ్వాల సుమారు
50 లక్షల పైచిలకు రిజిస్ట్రేషన్లు జరిగితే సుమారు 4,000 పైచిలకు రిజిస్ట్రేషన్ల పైసలు ఎవరి ఖాతాలో పోయినో తెలియదు. 42 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో పోయినో తెలియదు. ఆ ఖాతాల మీద వాటి మీద సిట్టు విచారణ చేయి. అదేవిధంగా నీ మంత్రుల మధ్యన కొట్లాట జరుగుతుంది కదా, ఏం కొట్లాట? నా కంపెనీకి ఇప్పిస్తావా టెండరు, లేదా నా కంపెనీకి వేయాలా టెండరు, లేదు నా బామార్దికి వేయాలా టెండర్ అని ముఖ్యమంత్రి అనుకుంటారు కదా, దీనిపైన సిట్టు విచారణ చెయ్యి. అదేవిధంగా సమ్మక్క సారక్క జాతర సంబంధించిన టెండర్లు ఉన్నాయి కదా, ఆ టెండర్లన్నీ దేవాలయ శాఖ మంత్రి ఉన్న కొండసేర దగ్గర గుంజుకొని, అదేవిధంగా ఆ జిల్లా ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారి దగ్గర గుంజుకొని R&B శాఖకు తరలించారు కదా, దాని మీద సిట్టు విచారణ చేయని మేము డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ అంశాల మీద మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు నీ ఇల్లు చక్కదిద్దుకోలేక? ఎంత దౌర్భాగ్యం అంటే, క్యాబినెట్ అంటే పిల్లల లెక్క, ముఖ్యమంత్రి గారికి పిల్లల లెక్క సహచర మంత్రులు అంటే. కానీ ఇలా క్యాబినెట్ సంబంధించినటువంటి సహచరులను విపరీతమైనటువంటి కేసులతోటి వాళ్ళ ఫోన్ ట్యాపులు చేస్తూ ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నాడు కదా. నేను అన్నమాట కాదు కదా. కొండ సురేఖ గారి కూతురు సుష్మిత ఏమన్నది? 300 కోట్ల రూపాయల సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి దందా జరుగుతూ ఉంది, అది ముఖ్యమంత్రి అనుచరుడే చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రి అనుయూడే చేస్తూ ఉన్నాడు, అది ముఖ్యమంత్రి ఇంటి ముందు ఉన్నటువంటి ఇంట్లో సెటిల్మెంట్ జరుగుతుందని చెప్పి సుష్మిత చెప్పి దాని మీద సిట్టు విచారణ చేయని అడుగుతున్నాను. నేను సినిమా టికెట్ల ధరలు నాకు తెలవకుంటే పెరిగాయని చెప్పేసి కోమరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. దాని మీద సిట్టు విచారణ చేయి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా అనేక అంశాలు ఇవ్వాల. కోహినూరు హోటల్లో పొంగులేటి రహస్య సమావేశం అన్నారు కదా ఆ మధ్యన అదానితోటి, దాని మీద సిట్టు విచారణ చెయ్యి. ఈ అంశాలను ఎట్లా తెలుస్తున్నాయి? రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టే కదా, తన యొక్క మంత్రుల యొక్క మాటలు వింటున్నట్టే కదా. నరసింహస్వామి దగ్గర ప్రమాణం చేయమని, లేకపోతే ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళ బల్మూరు వెంకట, అద్దంకి దయాకరు, ఆయన పేరు ఇంకా బీలయ్య గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నాలుకలు కోస్తారట. పోరాట యోధుడు కాదు హరీష్ రావు. పోరాట యోధుడు అంటే ఏంది? ఏదైనా నిర్వచనం చెప్పమను. వాళ్ళు చెప్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు పోరాట యోధుడు అంటే ఏంటంటే 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనకకు పోయేటువంటి పార్టీ పోరాట యోధుల పార్టీ. అదేవిధంగా దీనివల్ల సుమారు 1200 మంది వీరులు చనిపోతారు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నట్టు చేశారు కాబట్టి అది పోరాట యోధుల పార్టీ, పోరాట యోధులు ఉన్నటువంటి పార్టీ అది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో రైఫుల్ ఎక్కుపెట్టింది కాబట్టి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేసింది కాబట్టి పోరాట యోధులు లెక్క కనపడుతున్నారు ఆయనకు. అదేవిధంగా ఇంకో రకంగా కూడా కనపడుతుంది. 2015లో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ నాయకత్వంలో ఉన్న గవర్నమెంట్ను పడగొడదామని చెప్పేసి 50 లక్షల సూట్ కేసుతో దొరికింది కాబట్టి అటువంటి పోరాట యోధులు లేరని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇక నాలుకలకు వస్తారట. నాలుకలకు వస్తున్నాయి. మాకు లేవా కత్తులు మేము కోయలేమా? మీకేమున్నాయి? మాకేమున్నాయి నాలుకలు? మీకు లేవాను. కానీ మేము అట్లా మాట్లాడం. కేసీఆర్ గారు తయారు చేసిన యోధులం మేము, కేసీఆర్ గారి సైనికులం మేము. పోరాట యోధుడు హరీష్ రావు గారిని పట్టుకొని, సీనియర్ శాసనసభ్యుని పట్టుకొని ఎంత పడితే అంత మాట్లాడుతూ ఉన్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అయినా కూడా మేము అనుకుంటాం సూర్యుడి పైన ఉమ్మేస్తున్నారు ఈ దగులు బాజీలు. సూర్యుడి పైన ఉమ్మేస్తే తొలమే పడుతుంది, మళ్ళీ అలా ముఖాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖాలనే పడుతుందనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. డెఫినెట్గా సత్యాన్ని నమ్ముకున్నాం, చట్టాన్ని నమ్ముకున్నాం, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం. ఖచ్చితంగా మా నాయకుడు ఎటువంటి తప్పు చేయలేదు. రేవంత్ రెడ్డి గారు కావాల్సుకొని క్యారెక్టర్ హననం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారని భావిస్తా ఉన్నాను. ఫైనల్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు నిజంగా ఈ ట్యాపింగ్కి పాల్పడకపోతే ఈరోజు ఇంత ర్యాలీగా ఏసీపీ కార్యాలయానికి వెళ్ళటం కానీ, అంటే కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించడం కానీ ఎంతవరకు కరెక్ట్ అన్నారు? ఎవరు చెప్పారు వీళ్ళకు? హరీష్ రావు గారు ఫోన్ ట్యాప్ చేసి వీళ్ళకోళ్ళు చెప్పారు, వీళ్ళకోళ్ళు చెప్పి కలగన్నారా? వీళ్ళేమన్నా ఎందుకు పిలిచారో చెప్పారు అసలు వీళ్ళకి? అసలు ఇంతవరకు సిట్టు అధికారులు కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టింది లేదు, ఓ నివేదిక ఇచ్చింది లేదు, వీళ్ళు ఉండేదని చెప్పిందే లేదు కదా. వీళ్ళు అవగాహన చేసుకొని హరీష్ రావు గారు హత్య చేసినది మాట్లాడితే ఎట్లా? ఇంకొక ఆయన మాట్లాడతాడు భార్యాభర్తల పోలే. ఏ భార్యాభర్తలు వచ్చి కంప్లైంట్ చేసిరని కాంగ్రెస్ పార్టీకి? ఏ భార్యాభర్తలు వచ్చి సిట్టు ఆఫీస్ దగ్గర కంప్లైంట్ చేసిరు? వ్యాపారవేత్తలు బెదిరించారని మాట్లాడతారు, ప్రైవేట్ ఫోన్ నిన్నది. ఏం మాట్లాడతారండి? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి అబాస్పాలు కాకండి. ఏ భార్యాభర్తలు వచ్చి నీకు కంప్లైంట్ చేసిర్రా, మా ఫోన్ ట్యాప్ చేసిరు పలానోళ్ళని? అదేవిధంగా ఏ సినీ తారలను వచ్చారని చేసిర్రా, లేకపోతే ఏ వ్యాపారవేత్తను వచ్చి చేసిండా, ఏ పెట్టుబడిదాడు వచ్చానో ఏమైనా చేసిండా? ఇవన్నీ ఏం చేయలే కదా. ఎవరు చెప్పారు వీళ్ళకి చెవుల? మరే వీళ్ళు ఊహించుకుంటారు కదా. కాబట్టి అసత్యాల్ని అబద్ధాన్ని ప్రచారం చేసేటువంటి నైజం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ గ్లోబల్కు ముత్తాత అయింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. రైట్, చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా హరీష్ రావు కేటీఆర్కు సంబంధించి అయితే మాత్రం ఎటువంటి అవినీతి జరగలేదని, ఎప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విధంగా 6 గ్యారంటీలు అమలు చేసేదాకా పోరాడతామని అయితే మాత్రం షీప్స్ అండ్ గోట్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ చెప్పుకొచ్చారు. కానీ ధనరాష్ట్ర దేవా వార్త, హైదరాబాద్.